ఇవాళ ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల కానుంది. సీఎం చంద్రబాబు బర్త్డే సందర్భంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడనుంది. ఇందులో స్కూల్ అసిస్టెంట్లు 7,487, ఎస్జిటి 6,599, స్టేట్ లెవెల్ పోస్టులు 2,259, పీఈటీ పోస్టులు 2 ఉన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికంగా 2,645 పోస్టులు, విజయనగరం జిల్లాలో 446 పోస్టులు ఉన్నాయి. వచ్చే నెల 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం ఉంది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఆన్లైన్ దరఖాస్తులు ఎప్పటి నుంచి ఛాన్స్ ఉంది ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవడానికి? మొత్తం మీద చూసుకుంటే చంద్రబాబు 75వ జన్మదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకి కీలకమైన ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మెగా డిఎస్సికి మరికొద్ది సేపట్లోనే నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేయబోతుంది. ఉపాధ్యాయ అభ్యర్థులకు సంబంధించి ఇవాళ నుంచి ఈ నెల 15వ తేదీ వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తులు నమోదు చేసుకోవచ్చు. జూన్ 6 నుండి జూలై 6 వరకు కూడా సిటిబి విధానంలో కూడా పరీక్షలు కొనసాగిస్తారు. ఉదయం 10 గంటల నుంచి వివరాలు అందుబాటులో ఉంటాయని చెప్పి కూడా లోకేష్ అలాగే పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన అధికారులు వెబ్సైట్ లో ప్రకటించారు. మొత్తం 16,347 పోస్టులు, స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి 7,487, ఎస్జిటి 6,599, స్టేట్ లెవెల్ పోస్టులు 2,259, పీఈటీ పోస్టులు 2. ఉమ్మడి కర్నూలు జిల్లాలో అత్యధికంగా 2,645 పోస్టులు, అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి అత్యధికంగా 446 పోస్టులు. అంటే చాలా తక్కువ పోస్టులు. ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి కూడా చాలా ఎక్కువగా పోస్టులు, ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించి కూడా చాలా తక్కువ పోస్టులు ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి కూడా ఆన్లైన్ లో కూడా అప్లికేషన్ చేసుకునే ప్రభుత్వం అవకాశం కలిగించింది. ముఖ్యంగా ఏప్రిల్ 20, మే 15 మధ్య ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ, మే 20 నుంచి నమూనా పరీక్షలు, మే 30 నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్, జూన్ 6 నుంచి జూలై 6 వరకు కూడా పరీక్షలు. అలాగే అన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత 2వ రోజే విడుదల చేస్తారు. తర్వాత 7 రోజులు అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసిన తర్వాత 7 రోజుల్లో తుదికి ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఆ తర్వాత వారం రోజుల్లో మెరిట్ జాబితాని విడుదల చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఓవరాల్ గా చూసుకుంటే ఆగస్టు చివరి నాటికి కూడా డిఎస్సి అభ్యర్థుల ఫలితాలు వెలువడే అవకాశాలు కనిపిస్తూ ఉంటాయి. అయితే శివ, జూన్ 6 నుంచి జూలై వరకు సిబిటి విధానంలో కూడా పరీక్షలు నిర్వహిస్తానని తెలుస్తోంది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? అంటే ప్రధానంగా చూసుకుంటే మొదటిసారిగా ఏపీ ప్రభుత్వం సిబిటి విధానంలో పరీక్షల నిర్వహణకి ఏపీ ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. సో రాష్ట్ర వ్యాప్తంగా 250 జోన్లకు సంబంధించి 2,000 పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్టులు అన్నింటినీ కూడా భర్తీ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. దాంట్లో మొదటి విడతగా 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయబోతున్నారు. వీటిలో జిల్లా స్థాయిలో 14,888, రాష్ట్ర జోనల్ స్థాయిలో 2,252 పోస్టులు ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా సిబిటి విధానం ద్వారా పరీక్షా విధానాన్ని అమలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దీనికి సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో దానికి అనుగుణంగానే ప్రిపేర్ అవ్వాలని చెప్పి కూడా ప్రభుత్వం అయితే ఒక సూచన చేసింది. ఈ రోజు ఉదయం 10 గంటలకి నోటిఫికేషన్ విడుదల అవడం, ఆ తర్వాత వెంటనే 10 గంటల నుంచి ఆన్లైన్ అంటే వెబ్సైట్ లో కూడా అప్లికేషన్ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం కల్పించింది. రైట్ శివ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రైట్, ఇవాళ ఏపీలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నారు. సీఎం చంద్రబాబు బర్త్డే సందర్భంగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయనున్నటువంటి నేపథ్యంలో ఆశావాహులందరికీ కూడా ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళ కళ నెరవేరిందని చెప్పొచ్చు. అయితే మొత్తం 16,347 టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కానుంది. జూన్ 6 నుంచి జూలై 6 వరకు సిబిటి విధానంలో పరీక్షలు నిర్వహించే అవకాశాలున్నాయి.